నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి కర్ణ 309 అని కొత్తగా పరిచయం చేసాము ఈ సంవత్సరము. చూడండి, లెంత్ చూడండి, కలర్ చూడండి, అన్ని రకాలుగా సూటబుల్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెగుళ్ళు ఎక్కువగా, అంటే బొబ్బర ముడత, జెమిని వైరస్ అంటారుగా, అలాంటిది ఎక్కడా లేదు చూడండి, ఎక్కడే కానీ. అన్న మీ పేరన్నా? రమేష్. ఎన్ని ఎకరాలు వేసారని పొలం ఈ రకము? దీంట్లో 2 ఎకరాలు వేసినాము, 2 ఎకరాల రుద్ర వేసినాము. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కర్ణ అనే రకం? దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. మీకు అనుకూలంగా ఉంది ఈ రకము? అనుకూలంగానే ఉంది. పైన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన నిరుత్సాహం పొందడానికి కారణం ఏంటంటే మార్కెట్ లో రేటు లేకపోవడం వల్ల కొంచెం దీన్ని సాగు చేసుకోలేకపోతున్నాము. లేకుంటే ఈ రకం మంచి అనుకూలమైన రకము, చాలా బాగుంది. మార్కెట్లో అన్ని రకాలుగా సూటబుల్ అయ్యే అవకాశం ఉంది. సో రైతు సోదరులారా, మిరపలు స్పైసెస్ రకాలు వేసుకునే వాళ్ళు 2025లో ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి కర్ణ 309 అనే రకాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకము. ఇది గమనించి ఒకసారి రైతు మాటల్లో విందాము. అన్న, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాయ ఎంత రేటు పోతుందంట మార్కెట్ లో? ఇంకా పోలేదా? ఏం రేట్ అయినా మీకు మార్కెట్ పోతే తెలుస్తుంది. మార్కెట్ కి పోలే, మార్కెట్ పరిస్థితి దాని విషయం చెప్తే మిగతా రకాలతో పోలిస్తే ఈ రకానికి మీరు ఎన్ని, అంటే స్ప్రేయింగ్ చేసేది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు? ఇంతవరకు నిలిపోయినట్టు రేట్లు ఉన్నప్పుడు 10 రోజులు 10 రోజులున్నా కూడా అన్న ఎటువంటి స్ప్రేయింగ్ చేయలేదంట. చూడండి, చాలా బాగుంది. మొక్క చూడండి ఎలా ఉందో, హైట్ చాలా బాగుంది. తర్వాత కింద నుంచి పైదాకా కాపు ఉంది, కొనదాకా కాపు ఉంది. అక్కడ చూపించు. సో 2025లో తెగులను బాగా తట్టుకొని మన కారం రకాలను సాగు చేసుకునే వాళ్ళు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి కర్ణ 309 సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు మీ మురళీకృష్ణ. ధన్యవాదములు.